మీకు భార్గవి గారికి కలహాలు రావటానికి ఒక రకంగా నేనే కారణమయ్యాను. రాజేంద్ర గారి విషయంలో కూడా ఎన్నో ఘోరాలు జరిగినా నేను మీ అన్నగారికే అండగా నిలిచాను. ప్రియ విషయంలో నువ్వు చేసిన సహాయానికి వాళ్ళెప్పుడూ నీకు రుణపడి ఉంటారమ్మా. వాళ్ళకి డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నిన్నే. అసలు నేను ఏసీపీతో మాట్లాడి సూరికి ఎలా తెలిసింది? మీరు టాక్సీ నడపడానికి వెళ్ళడం లేదు కదా? ఇన్నాళ్ళు ఈ విషయం మీరు నా దగ్గర దాచిపెట్టినా ఈరోజు అన్ని విషయాలు తెలిసిపోయాయి. మమ్మీ, ఆ దేవుడు డాడీని నా దగ్గర పంపిస్తాడా? ఆ భగవంతుడు ఎప్పుడు ఇంతేనమ్మా, మంచి వాళ్ళని ఎప్పుడు కష్టపెడుతూనే ఉంటాడు. కన్నీళ్లకు కరిగేవాడే అయితే నా కన్న బిడ్డను నాకెప్పుడూ అప్పచెప్పేవాడు. ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? నువ్వు చచ్చిపోతావంట కదా. ఆ బుల్లి బాబే మీ డాడీ. అంటే నేనే. హాయ్, నా కడుపులో బాబు పుడతాడంట. మమ్మీ, డాడీ చచ్చిపోయి మళ్ళీ నా కడుపులో పుడతాడంట. మమ్మీ, అప్పుడు నేను డాడీకి ఏమని పేరు పెట్టుకుంటానో తెలుసా? మున్నా అని పెట్టుకుంటాను. డాడీని ఎత్తుకుంటాను, ఆడిస్తాను, చాక్లెట్ కొనిపెడతాను. అలాగేనమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే మమ్మీ. ఎందుకు అలా చెప్పారు? అలాంటి కూతురికి తండ్రినయ్యాను కాబట్టి. అంటే అవును, అలాంటి తెలివైన దానికి సమాధానం చెప్పటం అంత తేలిక కాదు. అందుకే ఏ సమాధానం చెప్పలేక అలా చెప్పాను. కానీ నిజంగానే దాని కడుపున పుట్టగలిగితే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. హలో. హలో, శిరీష గారు ఉన్నారా? ఎస్, శిరీష్నే మాట్లాడుతున్నాను. చెప్పండి. సారీ మేడం, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏ విషయం? ఈ విషయం విని మీరు తట్టుకోగలరో లేదో. అబ్బా, టెన్షన్ పెట్టకుండా త్వరగా చెప్పండి. అసలేం జరిగింది? అదే మేడం, అవినాష్ గారు చనిపోయారు. డాడీ, డాడీ, నాకు అన్ని అబద్ధాలు చెప్పాడు. మమ్మీ నన్ను వదిలి వెళ్ళనన్నాడు. ఇప్పుడు చూడు, వెళ్ళిపోయాడు. డాడీ, 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 డాడీ. అవినాష్, 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 నన్ను క్షమించు అవినాష్.
పాపిష్టిదాన్ని. నువ్వు బతికున్నంత కాలం నా పొగరితో నీకు మనశ్శాంతి లేకుండా చేశాను. నేను పాపిష్టిదాన్ని. నువ్వు బతికున్నంత కాలం నా పొగరితో నీకు మనశ్శాంతి లేకుండా చేశాను. ఈ చివరి క్షణంలో కూడా నిన్ను మనోవేదనకి గురి చేసి నిన్ను పొట్టన పెట్టుకున్నాను. నేనొక హంతకురాలి అవినాష్. నా మూర్ఖత్వంతో నిన్ను చంపుకున్నాను. చివరికి నా కన్న బిడ్డని కూడా తండ్రి ప్రేమకి దూరం చేసి అనాథని చేశాను. మున్ని, మున్ని, రా నాన్న. నన్ను ముట్టుకోకు. నువ్వే మా డాడీని చెప్పేశావు. నీ వల్లే మా డాడీ చనిపోయాడు. మున్ని, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నీకు తెలియదు మమ్మీ, షీఈ్ ఎ బ్యాడ్ లేడీ. డాడీని చంపేసింది. పో, నువ్వు మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. మున్ని, అది కాదమ్మా. నువ్వు నాతో మాట్లాడొద్దు. ఐ హేట్ యు. గెట్ అవుట్. అది కాదమ్మా, నా బంగారు తల్లివి కదూ. వద్దు, ఇప్పుడు ఫోన్ చేస్తే అవినాష్ దృష్టిలో నేను చులకనైపోతాను. అయినా నేనేదైనా తప్పు చేస్తుంటే అవినాష్ నా మీద ఎంత కోపం పెట్టుకుంటాడా? నేను ఇండియాకు వచ్చిన విషయం అవినాష్కి తెలుసు. మున్నేని కావాలనుకుంటున్న విషయం కూడా అవినాష్కి తెలుసు. ఈ విషయం తెలిసి కూడా అవినాష్ నాకెందుకు ఇంత దూరంగా ఉంటున్నాడు? అవినాష్ నన్నెంతో ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నా మీద చూపించిన ప్రేమంతా ఈరోజు ఏమైపోయింది? ప్రియతమా, కలువరేకుల్లాంటి నీ కళ్ళు, చందమామ లాంటి నీ మోము, దొండపండు లాంటి నీ పెదవులు చూసి పులకించి నా మనసు. ఓ చెలి, నా మనసుకు నిండుకుండా నీ ఒయ్యారి నడుముపై ఆర్చి, హంసలా నీవు నడయాడ చూచి, అసూయనే రాళ్లతో పగులగొట్టగా జరజరా జారి నీ పాదాల చెంత నిన్నే తలుస్తూ ప్రాణాలు విడుస్తా చెలి. ఆలస్యంగా వచ్చింది కాకుండా మళ్ళీ ఇదొకటా? చాలే, ఎంతసేపు నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఏం చేయను, ఈరోజే పుట్టిన ఈ బుల్లి పాపకి గిఫ్ట్ తెచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. గిఫ్టా? ఏది? ఇందులో ఏముంది? చెక్ ఏదైనా వ్రాసి పెట్టారా? ఎన్ని కోట్లకి రాశారు?
తినబోతు రుచులెందుకు, తెరిచి చూడొచ్చుగా. అబ్బో, అబ్బాయి గారు కవితలు రాయడం కూడా మొదలు పెట్టారనమాట. మ్మ్. కలువరేకుల్లాంటి నీ కళ్ళు, చందమామలాంటి నీ మోము, దొండపండు లాంటి నీ పెదవులు చూసి పులకించే నా మనసు. కలువరేకుల్లాంటి నీ కళ్ళు, చందమామలాంటి నీ మోము, దొండపండు లాంటి నీ పెదవులు చూసి పులకించే నా మనసు. నీ వయ్యారి నడుముపై ఆంచి హంసలా నీవు నడయాడ చూచి, అసూయ అనే రాళ్లతో పగలగొట్టగా జరజరా జారి నీ పాదాల చెంత నిన్నే తలుస్తూ ప్రాణాలు విడుస్తా చెలి. అవినాష్, నేనంటే నీకెందుకు అంత ప్రేమ? బికాస్ ఐ లవ్ యూ. నీకు చదువు సంస్కారంతో పాటు అందము ఐశ్వర్యం కూడా ఉంది. నీలాంటి మగాణ్ణి చూస్తే ఏ ఆడపిల్ల వదిలిపెట్టదు. అలాంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే ఇది నిజంగా నా అదృష్టం. నన్నెప్పటికీ విడిచిపెట్టవు కదూ. పిచ్చిదానా, నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బతకగలనుకున్నావు? నువ్వు నాకు దూరమైన రోజు నేను ఈ లోకానికే దూరం అవుతాను. శిరీష, ఇంకా నిద్రపోలేదా? నువ్వు నన్ను నిద్రపోనిస్తేగా. నీకెలాగో బంధాలు అనుబంధాలు లేవు. అలాగే అందరూ ఉండాలని కోరుకుంటావు. ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేవు. నువ్వొక శాడిస్ట్వి. శిరీష, ఏంటి నువ్వు మాట్లాడేది? నేనెప్పుడు కోరుకునేది నీ సుఖ సంతోషాలే. అసలు అవినాష్ నిన్నంత మోసం చేసినా కేవలం నీ మాట మూలంగానే వాడిని కోర్టుకెళ్లకుండా కాపాడాను. నువ్వు సుఖంగా ఉండాలనే మళ్ళీ ఈ రోజు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. అసలు నీకు సిగ్గుందా? నీ మొగుడు ఎక్కడున్నాడో నీకు తెలియదు. కానీ నా మొగుడు బతికే ఉన్నాడు. అతను ఎప్పుడూ నన్ను వద్దనుకోలేదు. కానీ నేనే నువ్వు చెప్పిన మాటలు విని ఊహల్లో విహరించాను. భర్తకు దూరం అయ్యి భార్యకు ఉండే విలువేంటో తెలుసుకోలేక అవినాష్కి భారీగా ఉండే స్థానం కోల్పోయాను. చాలు మమ్మీ, ఇప్పటి వరకు మనల్ని మనం మోసం చేసుకుంది చాలు. ఇప్పుడు ఇంకా అవినాష్కి దగ్గరవ్వాలనే కోరిక నాకు లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు అవినాష్ని ఆదుకోగలిగేది, అతని ఆశయాల్ని నిలబెట్టగలిగేది నేను కాదు, ఆ భార్గవి. అటు నీకు భర్త ఉన్నాడంటూ నీ భర్తకు నువ్వు దూరంగా ఉన్నావు. ఇటు నా భర్త బతికుండి నేను ఆయనకి దూరం అయ్యాను. అందుకే మమ్మీ, ఇప్పుడు నేను భార్య స్థానం కంటే తల్లి స్థానాన్ని కోరుకుంటున్నాను. పొన్నికి తల్లిగా బతకాలనుకుంటున్నాను. అందుకే పొన్నికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ మమ్మీ, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయకు మమ్మీ.
చూసి